హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను చాలా సింపుల్‌గా, చాలా తక్కువ పదార్థాలతో అందరికి నచ్చే సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఈ ఎగ్ ఫ్రై వేడి వేడి అన్నంలో కలిపి తింటే రుచి మామూలుగా ఉండదు. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మంచిగా ఉల్లిపాయలు సన్నగా తరుముకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు మంచిగా మెత్తపడేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా స్పూన్ తోటి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయ మంచిగా మెత్తపడేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలి. నేనైతే ఉల్లిపాయకు సరిపడా 6 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా దగ్గర పడేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 6 గుడ్లను పగలగొట్టి ప్యాన్లో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా 6 గుడ్లను వేసి మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి. ప్రాసెస్ మొత్తం చిన్నగా పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా గుడ్డు కూర అనేది మంచిగా దగ్గరకు పడుతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు మంచిగా కొంచెం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, దానికి సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇక్కడ మాకు రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం స్లిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా మంచిగా చూసుకోవాలి. అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని మంచిగా తీస్తూ కలుపుకోవాలి. ఇలా ఎగ్ ఫ్రై వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. గుడ్లు పూర్తిగా ఉడికి మంచిగా ఫ్రై అయ్యి మంచి కలర్, మంచి టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా ఉంటే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎగ్తో ఏ రెసిపీ ఎక్కువగా చేస్తారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.